నమస్తే, నా పేరు సుమలత. మీరు చూస్తున్నది మీ ఈటీవీ ఫర్ యూ కార్యక్రమాలు. 2024 ఎన్నికల ప్రత్యేక సమాచారానికి స్వాగతం. రసవత్తంగా మారిన 2024 పార్లమెంటు ఎన్నికలకు సంబంధించిన ప్రత్యేక వార్తా సమాచారంతో పాటుగా ఈ పార్లమెంటు ఎన్నికల్లో 2 తెలుగు రాష్ట్రాల్లోని ఇప్పటి వరకు ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. ఖమ్మంలో వేడెక్కిన రాజకీయాలు. గురువారంతో ముగిసిన ఎంపీ ఎన్నికల నామినేషన్ల ఘట్టం. 2024 ఖమ్మం పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఘట్టానికి తెరపడింది. నామినేషన్లు వేయుటకు గురువారం చివరి రోజు కావడంతో సమయం ముగిసే వరకు 45 మంది అభ్యర్థులు 72 సెట్ల నామినేషన్లు సమర్పించారు. నామినేషన్ల గడువు గురువారం చివరి రోజు కావడంతో ప్రధాన పార్టీ నుండి బరిలో ఉండే కాంగ్రెస్ ఎంపీ ఖమ్మం స్థానానికి అభ్యర్థిగా రామసహాయం రఘురామరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఖమ్మం ఎంపీ స్థానానికి గాను ఈ నెల 18న నామినేషన్ల స్వీకరణ మొదలైంది. ఇదిలా ఉండగా ఏప్రిల్ 29 వరకు ఉపసంహరణ గడువు ఉండడంతో ఆ రోజున మిగిలిన అభ్యర్థుల జాబితా సంఖ్య ఫైనల్ కానుంది. 2024 పార్లమెంటు ఎన్నికల్లో 45 మంది అభ్యర్థులు 72 సెట్ల నామినేషన్ దాఖలు చేశారని అధికారికంగా సమాచారం. చివరి రోజు శుక్రవారం వరకు వచ్చిన నామినేషన్లు మొత్తం స్క్రూటినీ చేశాక ఎన్నికల సమర బరిలో ఉండే ఎంపీ అభ్యర్థుల జాబితా వివరాలు వెల్లడిస్తారని తెలిసింది. నామినేషన్ల ప్రక్రియ మొదలైన 3 రోజుల్లో ఒక అభ్యర్థి మాత్రమే నామినేషన్ సమర్పించగా ఆ తర్వాత మరికొన్ని పార్టీలు స్వతంత్ర అభ్యర్థులు ముందుకు వచ్చారు. నామినేషన్ల ఘట్టం ముగుస్తుంది అన్న చివరి 2 రోజుల్లో ఎన్నికల పోటీలకు సిద్ధమైన 28 మంది నామినేషన్ దాఖలు చేశారు. ఈసారి చిన్నా చితక పార్టీలతో పాటుగా స్వతంత్ర అభ్యర్థులకు సైతం అధిక సంఖ్యలో బరిలో ఉండడం 2024 పార్లమెంటు ఎన్నికలకు ప్రత్యేకత సంతరించుకుంది. నామినేషన్లు వేసిన వారిలో నుండి కొందరిని పోటీలో నుండి తప్పించేలా ప్రధాన పార్టీలు మంతనాలు కొనసాగిస్తున్నట్లు సమాచారం. ఏది ఏమైనప్పటికీ ఈ పార్లమెంటు ఎన్నికల్లో ఎవరికి వారే గెలుపు మాది అన్నట్లు ప్రచారంలో ఎవరికి స్తోమతకు తగ్గట్టు వారు ముందుకు దూసుకుపోతున్నారు. పోటీల్లో ఉండే అభ్యర్థుల చివరి సంఖ్య కోసం శుక్రవారం వరకు వేచి చూడాల్సిన పరిస్థితులు ఖమ్మంలో నెలకొని ఉంది. లోక్సభలోని ఖాళీని పూరించడానికి అభ్యర్థిగా నామినేట్ చేయబడినాను. బహుమతుల సాక్షిగా రాజ్యాంగ పట్ల విశ్వాసం కలిగి చట్టంలో పొందుపరుచుకున్నట్లుగా వార్తా సమగ్రతను సార్వభౌమత్వాన్ని కాపాడగలని ప్రమాణం చేయించుకున్నాను. రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న పార్లమెంట్ ఎలక్షన్స్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మీ ఈటీవీ ఫర్ యూ ఛానల్ చూస్తూనే ఉండండి.